ఏందో ఏమో సర్కారు చేస్తున్న పనులకు ఇంకోడు సంధియకుటనే ఆళ్ళ గుయ్యి ఆళ్ళే తవ్వుకున్నట్టు చేస్తారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం ఘనకార్యం ఎలుగబెట్టిందో అనుకుంటుర్రా? ఇగో హరీష్ రావు సార్ చెప్తాడట ఇందాం పాన్రి. ఇది ప్రజాప్రభుత్వం కాదు, 10% కమిషన్ ప్రభుత్వం. అగో ఇంత పెద్ద మాట అంటుర్రేంది అనుకుంటుర్లే. ఇది మేమంటున్న మాట కాదు. బీఆర్ఎస్ లీడర్ హరీష్ సారు మన సర్కార్ చేస్తున్న పనులు చూసి బాజాప్తా బాణాల లెక్కిడ్చిండి మాటలు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ఉంటే 10,000 కోట్లు బ్యాంకులో కుదబెట్టి తెచ్చింది. 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చింది. ఎవరికి ఇస్తుండ్రు ఆ 10,000 కోట్లు? బడా బడా కాంట్రాక్టర్లకు 8%, 10% తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు. పాపం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపై లైన్లో నిలబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ అడ్వాన్స్లు 5 లక్షలకు 10 లక్షలకు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. లాస్ట్కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏడికి వచ్చిందంటే 8% ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 8% గవర్నమెంట్, ఇది 10% గవర్నమెంట్ అయిపోయింది. బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా 8%, 10% ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు కొత్తగా వింటున్నాం మనం. ఇన్నరా సారేం చెప్తుండో? గచ్చిబౌలీలున్న 400 ఎకరాల భూమిని కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చి బడా కాంట్రాక్టర్లకు 8%, 10% కమిషన్ తీసుకొని బిల్లులు ఇచ్చిరట. అంతేకాదుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నానా తిప్పలు పెడుతురట. ఆలతాన కూడా 8 నుంచి 10% కమిషన్ తీసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేస్తారంటే చూడుర్రి సర్కారు ఎంత అధ్వానం కెగబడ్డదో. ఇది కాంగ్రెస్ సర్కారు, ప్రజాప్రభుత్వం కాదు. 8%, 10% గవర్నమెంట్ అని అంటే పేరు బరాబర్ సెట్ అవుతుందని మైకు వాళ్ళకి సర్కార్ గట్టిగా ఉచ్చుకునేటట్టు పెట్టిండు హరీష్ సార్ సొట్లు. ఇది ఒకటే కాదు, రుణమాఫీ డిసెంబర్ 9, 2023 చేసేస్తామన్నారు. అటెన్క ఆగస్టు 15, 2024 వరకు అయిపోతుంది అన్నారు. దసరా కూడా వచ్చిపాయే. ఇప్పటిదాకా 20 లక్షలకు మీద రైతులకు రుణమాఫీ అందలే. ఆసరా 4,000, తులం బంగారం, మహిళలకు 2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి. ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలా ఏమయ్యాయో ఈ ఇందిరమ్మకే తెలవాలి. మాట తప్పడం, మణిమ తిప్పడం ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన? పథకాల అమల్లో ఎన్నిసార్లు మాట మారుస్తారు, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు అనుకుంటా పాయింట్ టు పాయింట్ అక్షరం పొల్లు పోకుండా గట్టిగానే అడుచుకొచ్చిండు సారు. మరి దీనికి సర్కారు ఏం సమాధానం చెప్తుందో చూడవలసిందే.